ఫ్రెండ్స్, లాస్ట్ ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ క్రితం ఈ వారానికి నేను వాడుతున్న స్ట్రాటజీ అని చెప్పేసి మన యూట్యూబ్లో అప్డేట్ అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఒక విషయం అప్డేట్ చేయటం మర్చిపోయాను, మ్యాక్స్ లాస్ అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ గురించి. మనం తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే ఫ్రెండ్స్, కరెంట్ వీక్ ఏదైతే ఉందో 41,600 కాల్ని మనం సెల్ చేయడం అనేది జరిగింది. సో 100 రూపీస్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, సో దాని ప్రైస్ అనేది అప్డేట్ చేస్తున్నాను. షార్ట్ అయితే చేసాం, 1 లాట్ యాడ్ పొజిషన్ తీసుకుందాం. సో ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది ఒకసారి చూపించడానికి. సో ఒకవేళ మన వ్యూ అనేది ఏంటంటే 41,500 బొంబాట్ చేస్తాడు. బట్ ఏంటంటే హయ్యెస్ట్ రెసిస్టెన్స్ ఉంది ఎక్కడ 41,500 దగ్గర, రౌండ్ నెంబరు. బట్ బొంబాడ్ అయితే చేస్తాడు. రీజన్ అనేది కూడా ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం హెడ్జింగ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ క్యాలెండర్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం 41,600 సేమ్ స్ట్రైకు. బట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ. దాన్ని ఏం చేసామంటే బై చేసాము ఫ్రెండ్స్. ఎక్కడ బై చేసామంటే 283.5 దగ్గర బై చేయటం అనేది జరిగింది. 283.5. సో ఇప్పుడు బై చేయటం అనేది జరిగింది, యాడ్ చేస్తున్నాను. సో నెట్ టు నెట్ ఏంటంటే మనకి దగ్గర ఫ్రెండ్స్ 1100 4% అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఓకే, ఇదేమో మనం షార్ట్ చేసాం, కరెంట్ వీక్ది షార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆబ్వియస్గా ఎందుకంటే మనకి తీటా అనేది ఫేవర్గా ఉంటుంది కాబట్టి కరెంట్ వీక్ ఎక్స్పైరీ ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్రెండ్స్, తీటా అనేది టైం డీక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఫేవర్గా ఉంటుంది ఆప్షన్ సెల్లర్కి. ఆ పాయింట్లో ఏంటంటే దీన్ని మనం సెల్ చేసుకున్నాం. అదేవిధంగా హెడ్జింగ్ కూడా చేసుకున్నాం మనం, కొద్దిగా లిమిటెడ్ రిస్క్తో వెళ్ళాలని చెప్పేసి. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే 41,600 కాల్ నెక్స్ట్ వీక్ కాల్ అనేది బై చేసుకున్నాం 283.5 దగ్గర. ప్రస్తుతానికి ఏంటంటే 4.25 దగ్గర ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఒకవేళ వీడియోని తీసుకొని అప్పుడున్న రిస్క్ మ్యాక్స్ ఎంత 4,588 అంటే రఫ్గా 4,600 ఉంది. ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ తీసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఒక అప్డేటు, ఇది కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఈ స్ట్రాటజీ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. మనకి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్టిల్ ఏంటంటే దీనికి మనకి ఈ యొక్క రిస్క్ రివార్డ్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఇదేమో జీరో అయిపోద్ది ఆబ్వియస్గా 41,600 కాల్. ఒకవేళ అయితే మనకి ఇంకా ఒక 1 అవర్ టైం ఉంది. ఒకవేళ మ్యాక్స్ అయితే ఏంటంటే దీంట్లో మనకి 2-3 రూపీస్ మాత్రమే మిగిలి ఉంటాయి. బట్ ఎనీ హ్యావ్ ఏంటంటే మనకి 4.25% అనేది గుడ్ అమౌంట్ అనమాట. సో ఒకవేళ ఓన్లీ వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళ కోసం ఇది అప్డేట్. ఇది సేమ్ ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న పొజిషన్స్ అండ్ లాజిక్ అనేది మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ట్రేడర్స్ మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తున్నారో, కంప్లీట్గా ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా, వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రాబబిలిటీ గేమ్. ఆ ప్రాబబిలిటీ గేమ్ అని చెప్పేసి మనం ఒకసారి దాన్ని ఫిక్స్ చేసుకుంటే బ్రెయిన్లో ఏంటంటే మ్యాక్సిమం ఎటువంటి కన్ఫ్యూజన్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో యా, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.